యువర్ ఆనర్, వీరాస్వామి అనే పెద్ద మనిషిని ఈ ముద్దాయి శంకరయ్య పాత కక్షలు మనసులో పెట్టుకుని కొట్టి, హింసించి, గాయపరిచి హత్య చేయడానికి ప్రయత్నించాడు. కాబట్టి ఈ ముద్దాయి శంకరయ్య ఐపీసీ 324వ సెక్షన్ ప్రకారం శిక్షార్హుడు. మీరు చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా? దేవునిపై ప్రమాణము చేసి. ఆర్డర్, ఆర్డర్. ఇది కోర్టు. క్షమించాలి, ఉద్రేకం పట్టలేకపోయాను. అయ్యా, భగవంతుని మీద నా బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. ఆ ఈరస్వామి సంపాదన చూశాడండి. దీనికి ఏదైనా సాక్ష్యం ఉందా? సాక్ష్యం అంటే ఇతను చంపబోతూ ఉండగా ఓ పట్ట మనిషి వచ్చి నన్ను ఆదుకున్నాడండి. ఎవరా పెద్ద మనిషి? ఎవరో పట్ట మనిషి అండి, పేరు తెలవదు, కానీ చూస్తే గుర్తుపట్టగలను. మరైతే అతని సాక్ష్యానికి ఎలా తీసుకురాగలవు? ఈశ్వర కవవే వరద సంరక్షింపు భద్రా. ఇతరే ఇతరే సంరక్షకుడు, ఇతరే నా సంరక్షకుడు. ఈరే బాబు, మీరు పేరు కూడానా? ఆ రోజు ఈరస్వామి నన్ను చంపాడు కదండి. వీళ్ళంతా నన్ను బోనెక్కించి నా మీద తప్పుడు సత్యాలు చెప్తున్నారు బాబు. నాకు అన్యాయం చెప్తున్నారు బాబు. లావక్కింతయు లేదు, ధైర్యము. యువర్ ఆనర్, నేరం మోపబడిన శంకరయ్య తరపున వాదించడానికి నన్ను అనుమతించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. ఎస్, ప్రొసీడ్. 3 ముక్కల పోలిగాడంటే నువ్వేనా? అవునండి. జగడాల వీరాస్వామికి నువ్వు బంధువా, జనక స్నేహితుడువా? జనక కాదండి, ఆయన దగ్గర నేను పనిచేస్తున్నానండి. ఓహో, ఆయన దగ్గర జీతానికి పనిచేసే నువ్వు ఈ కేసులో సాక్షివి. జనక పని అంటే పని కాదండి. ఆయన నాకు బాగా కావలసినోడండి. ఆయన కోసం నా ప్రాణాన్నైనా ఇస్తానండి. చాలా సంతోషం. ప్రాణాలైనా ఇస్తావన్నమాట. ఆయన మీద అంత అభిమానం ఉందా? శంకరయ్య వీరాస్వామిని కొట్టిపడవటం నువ్వు చూశావు కదూ? నీ కళ్ళతో. నా కళ్ళారా నేను చూశానండి. ఎన్ని దెబ్బలు కొట్టి ఎలా పొడిచాడు? ఎన్ని దెబ్బల జనక 15 దెబ్బలు కొట్టాడండి. వీరాస్వామి గారు సుహత పడిపోగానే అప్పుడు కసుక్కుని కత్తి తీసి పొడిచాడండి. ఓ, ఎవరి కోసమైతే నువ్వు ప్రాణాలైనా ఇస్తానంటున్నావో ఆ వీరాస్వామిని శంకరయ్య 15 దెబ్బలు కొట్టడం కళ్ళారా చూస్తూనే ఉన్నావు నువ్వు. ఆ తర్వాత కత్తితో పొడిచినా నువ్వు కాలు కదపలేదు. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఇక నువ్వు వెళ్ళొచ్చు. అలాగేనండి. బాబు, వాడు ఈరస్వామి మోచేతులు తాగేవాడు. డబ్బుల కోసం తప్పుడు సత్యాలు చెప్తున్నాడు. వెళ్ళనికండి బాబు, పట్టుకోండి. ఆర్డర్, ఆర్డర్. మీరు శివార్పణం. మన పేరు కాశీ విశ్వనాథం. మంచిది. శంకరయ్య వీరాస్వామిని పొడుస్తున్నప్పుడు మీరు చూసినట్టు చెప్పింది అబద్ధం అని నేను అంటాను. చెప్తాం. అయ్యా, ఎందుకు అబద్ధం అవుతుందండి? ఆ సమయంలో మీరు గుడి వెనక పేకాడుతున్నారు. అయ్యా, తమకు తెలుసునో లేదోనండి, ఆ గుడి ప్రాంగణంలో అయితే మనకు ఎంట్రన్స్ లేదండి. ఎందుకనండి? ఎందుకంటే అప్పుడు ఆ గుడిలో నగలు పోయాయి కదండి, అవి మన ఇంట్లో దొరికాయండి. ఆర్డర్, ఆర్డర్. ఆ సమయంలో మీరు ఎక్కడున్నారు? అక్కడే ఉన్నానండి. అక్కడే ఉండి హత్య జరుగుతుంటే చూస్తూ కూర్చున్నారన్నమాట. చూస్తూ ఎందుకు కూర్చుంటానండి? మరి పారిపోయానండి. ఎక్కడి నుంచి పారిపోయారు మీరు? వీరాస్వామి పొలం నుంచండి. కాదండి, శంకరయ్య పొలం నుంచండి. శంకరయ్య పొలం నుంచి మీరు పారిపోయారు అంటే ఇదంతా శంకరయ్య పొలంలోనే జరిగింది. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఇక మీరు వెళ్ళొచ్చు. యువర్ ఆనర్, ఇప్పటి వరకు విచారించిన సాక్ష్యాలన్నీ తప్పుడు సాక్ష్యాలను రుజువైంది. ఈ కేసుకు ప్రత్యక్ష సాక్షిని నేను. జూలై 31వ తారీఖున 11:55 వీరాస్వామి మీద హత్యా ప్రయత్నం జరిగింది అని చెప్పబడుతున్న సమయంలో యువర్ ఆనర్, ఇది జరిగిన నిజం. శంకరయ్య నిరపరాధి. అతన్ని విడుదల చేసి తప్పుడు కేసు బనాయించిన వీరాస్వామిని శిక్షించవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను. ఈ కేసులో పూర్వాపరాలు విచారించిన తర్వాత శంకరయ్య నిరపరాధి అని రుజువైనందున అతన్ని విడుదల చేస్తూ తనకు తానుగా గాయపరుచుకుని తప్పుడు కేసుతో అటు పోలీసు వారిని ఇటు న్యాయస్థానాన్ని మోసగించిన జగడాల వీరాస్వామికి 5,000 రూపాయల జరిమానా లేక 5 నెలల కఠిన కారాగార శిక్ష విధించడమైనది. ఏం బ్రదర్, మొత్తానికి తమ్ముడు భలే దెబ్బ కొట్టాడే. ఇట్స్ ఆల్ రైట్. హే భక్త సంవేశ, హే దీన రక్షక. చాలు బాబు, సమయానికి వచ్చిన ప్రాణాలకి అప్పలేరు బాబు. మీ రుణం నేను ఎట్లా తీర్చుకోను బాబు. మా ఊరికి వెళ్తానండి బాబు. ఇప్పుడు కాదు, కాటూరు రేపు వచ్చినప్పుడు వస్తాను. అత్తగే బాబు, తప్పకుండా రావాలా. ఇవాళ నుంచి మీరు కూడా మా కుటుంబంలో మంచి దండలు బాబు.
హే భక్త సంవేశ హే దీన రక్షక, హే భక్త సంవేశ హే దీన రక్షక.